యాక్చువల్లీ యాక్చువల్లీ కొంచెం కష్టమే, ఎందుకంటే వేరే యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కళ్ళు కదులుతాయి, మాట వస్తుంది, ఏదో ఒకటి గుడ్ యాక్టర్ అన్న ఎవరైనా ఏదైనా ఒక రియాక్షన్ వస్తుంది అనమాట. బట్ అలా రియాక్షన్ ఏం లేకుండా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇది ఒక వ్యక్తిని ఆలోచిస్తూ మాట్లాడి కౌంటర్ డైలాగ్ ఇంకెక్కడి నుంచి వస్తుంది అంటున్నా. ఊహించుకుని యాక్ట్ చేయడం కొంచెం ఛాలెంజింగే కానీ, బట్ సినిమా చూసినప్పుడు నాకు అలా అనిపించలేదు. థ్యాంక్స్ టు శామ్ ఆంటన్. ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు అనిపించింది. అది నేను నిర్మోహాటంగా చెప్తా. ఈ సినిమాకి ప్రాపర్గా హీరో అయితే నేను కాదు, ఆ టెడ్డీ బేరే హీరో. సో ఆ టెడ్డీ బేర్ ఎలాగ హీరో, ఓకే ఆ టెడ్డీ బేర్ని సేవ్ చేస్తాం, ఎన్ని చేస్తాను, కానీ ఈ సినిమా నేను బ్యాంక్ అయింది నా హీరోయిజం మీద కాదు, బట్ టెడ్డీ బేర్ హీరోయిజం మీద. సో ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద టెడ్డీ బేర్. ఇప్పటికే చాలా మంది చాలాసేపు మాట్లాడారు, సో ఇంకా నేను కొత్తగా ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు, మీరే అలసిపోయారు అనుకుంటాను. బట్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్. వచ్చే ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో మీడియా ఇంటరాక్షన్స్ వీటిలో అట్లా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అప్పుడు చూసుకుందాం. బట్ పేషెంట్గా ఎంతసేపు వచ్చి మా ఈవెంట్ని కవర్ చేసుకున్నందుకు మళ్ళీ మా మీడియా మిత్రులకి థ్యాంక్స్. అండ్ ఇంత ఎంతూసియాస్టిక్, ఒక 1.5 hour ఇంత ఎంతూసియాస్టిక్గా ఉండి ప్రతి డైలాగ్కి ప్రతి కౌంటర్కి రియాక్ట్ చేస్తూ అక్కడి నుంచి కమెంట్లు వేస్తూ మమ్మల్ని అందరినీ ఫుల్ ఛార్జ్లో పెట్టినందుకు వచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇంకా నేను కొత్త ఉన్న హైప్ చాలు స్వామి, ఇప్పుడు నేను స్లిప్ అయ్యాను అన్నాను అనుకో, దాన్ని మీరు 5x మల్టిప్లై చేసుకుని ఊహించుకుని ఎందుకు మనకి చెప్పు. ట్రైలర్ వస్తుంది, టీజర్ వస్తుంది, మీరే చూడండి, మీరే డిసైడ్ అవ్వండి. ఓకే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్.